అందరికీ నమస్కారం. కరెక్ట్‌గా 27 ఇయర్స్ అంటే 1999 అనుకుంటా రిలీజ్ అయిన సినిమా. నాకు బాగా గుర్తు. ఎందుకంటే అంతకుముందు సినిమాలు నాకు కొన్ని డిసప్పాయింట్ అయినాయి. తర్వాత రామానాయుడు గారు పిలిచి ఇలా చంద్రమహేష్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా బాగుంది. పోసాని కృష్ణమురళి సబ్జెక్టు విన్నాను, చాలా బాగుంది శ్రీకాంత్ నీకు అని చెప్పగానే ఇంకా ఆ టైంలో అసలు సబ్జెక్ట్ గురించి నాకు అనవసరం అండి, నేను చేస్తున్న సినిమా అని అన్నాను నేను. ఎందుకంటే ఆ బ్యానర్లో చేయడం, అలాగే సురేష్ గెస్ట్ హౌస్లో అనుకుంటా ఫస్ట్ టైం నేను వీళ్ళతో కలిసి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఇటువంటి సబ్జెక్ట్ రావడం అనేది కెరీర్కి చాలా హెల్ప్ అయింది నాకు. ఆ ఫిలిం అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా. అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా కూడా ప్రేయస్ రావి అనేది నాకు నా సినిమా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చాలా సినిమాల్లో ఇదొక మైలురాయిగా మెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేసి మేము లాస్ట్ క్లైమాక్స్ చాలా ఫీల్ అయ్యాము, కళ్ళం నీళ్ళు వచ్చినాయి అని చెప్పడం. దానికి ఆర్టిస్టులు, ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఎస్పెషలీ పృథ్వీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన నేను కలిసి చాలా సినిమాల్లో పంచదార చిలక కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఇద్దరు కలిసి. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి ఫ్రెండ్. అలాగే మా బావ శివాజీ. నిజంగా ఆ రోజు రామానాయుడు గారు కనుక శివాజీరాజు వద్దంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళం సినిమాకి. ఎందుకంటే అటువంటి ఒక ఊపిరి, ఆ లాస్ట్ క్లైమాక్స్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ గాజులు పడే సీన్స్ దగ్గర నుంచి సినిమాని ఒక ఎలివేట్ చేసే క్యారెక్టర్స్, ఓన్లీ హీరో హీరోయిన్లే కాదు, ఒక సపోర్ట్ క్యారెక్టర్ కూడా ఎలివేట్ చేసిన ఆ సీన్స్ పండుతాయి. అటువంటి దాంట్లో శివాజీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక రకంగా నేను అన్నాను, రే బాబా నేను కాదు చేసింది అక్కడ, నువ్వే మమ్మల్ని లేపేవు సినిమాలో ఒక హీరోగా అని చెప్పడం జరిగింది. వండర్ఫుల్, ఒక మంచి ఆర్టిస్టులు దాంట్లో పడడం. అలాగే మ్యూజిక్ శ్రీలేఖ గారు, మీది ఫస్ట్ సినిమా అదే అంతకుముందు చేసే తాజ్మహల్ మర్చిపోయాను, అది నాదే, అదే తాజ్మహల్ తర్వాత అవును ప్రేయస్ రావే. వండర్ఫుల్, మీ 2 సినిమాలు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అని ఇప్పటికీ కూడా కొన్ని రీల్స్ చూస్తుంటే నీకోసం మేము ఎక్కడ నడిచి వెళ్ళినా ఆ సాంగ్ వేయడు, లేకపోతే నేను మా మిసెస్ కలిసి వెళ్తుంటే ఆ సాంగ్ వేయడు, లేకపోతే ఏ హీరోయిన్ పక్కన ఉంటే ఆ సాంగ్ వేసాడు, ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలా నిలబడిపోతాయి కొన్ని సినిమాలు, కొన్ని సాంగ్స్ అలా నిలబడిపోతాయి ఎన్ని డెకేడ్స్ అయినా సరే. అలాగే మెయిన్ చంద్రమహేష్ గురించి చెప్పాలి. ద ఫస్ట్ టైం డైరెక్టరు. ఆ రోజు 2 రోజులు చూడగానే నాకు అర్థమైపోయింది, టెక్నికల్గా ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ అతను ఏమనుకున్నాడో అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అతను కొత్త డైరెక్టరు, ఆ భయం లేకుండా తను అనుకున్నట్టు చేయగలిగాడు ఆ సినిమా. అందుకే ఈరోజు ఆ రిజల్ట్ అంత బాగా వచ్చింది. అప్పుడే అనుకున్నాడు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు చంద్రమహేష్, డెఫినెట్గా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ మీరు. ఎందుకంటే మహేష్ మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చినా సరే ఈ సినిమా సరే, ఇక ప్రేయస్ రవి అనేది గతం. ఇప్పుడు మళ్ళీ నీ కెరియర్ మంచి ఇదిలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ